వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తమ్ముడు మూవీ అసలు ఎలా ఉంది, ఓవర్సీస్లో ఈ సినిమాకి సంబంధించి ఏమంటున్నారని కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం. హీరో నితిన్గా దిల్ రాజు శిరీష్ నిర్మించినటువంటి తమ్ముడు ఈ చిత్రం శ్రీరామ్ వేణు దర్శకత్వం అయితే వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, అలాగే సప్తమి గౌడ్ కీలకమైనటువంటి పాత్రలు కూడా పోషించారు. అయితే ఈ సినిమా ఈ రోజున తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఓవర్సీస్లో ముందుగా టాక్ బాగానే వచ్చింది. అయితే గ్రాండ్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసింది ఈరోజు. అయితే ఈ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్లో ఒకరోజు ముందుగా ప్రీమియర్ షో రిలీజ్ అయింది కాబట్టి వరుసగా అక్కడ ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి నితిన్కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో అనేది కూడా ఓవర్సీస్ రిపోర్ట్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం ఇక్కడ భారతదేశంలో ఈ సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా ముందుగా తెలుసుకుందాం. అసలు తమ్ముడు అనగానే ఇదేదో సిస్టర్ సెంటిమెంట్ సినిమా అనుకోవడం కామన్. ఎందుకంటే కానీ సినిమా చూసేటప్పుడు కూడా తెలుస్తుంది ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్ కథకి దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేయాలని అనుకున్నాడు. కానీ దానికి తగ్గ కథనం కూడా ఉండాలి. ఇక్కడ అదే కొంత లోపించిందని కూడా చెప్పుకోవచ్చు అనేసి కూడా అక్కడ ఓవర్సీస్ ఆడియన్స్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అయితే ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు, మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఇక్కడ బిలో యావరేజ్గా ఉందనేసి కూడా చాలామంది ఆడియన్స్ అయితే చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్లో కూడా ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ అంబర గొడుగు నుంచి కూడా ఎస్కేప్ అవడం ప్రధాన అంశం. కానీ దాన్ని కూడా సరైనటువంటి విధంగా ప్రజెంట్ చేయలేదని నితిన్ చేయడానికి ఏమీ లేదు. హీరోయిన్ ఇక్కడ సప్తమి గౌడ్ కాస్త ఇబ్బంది పెట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ అడ్వెంచర్ చేయాలని కూడా, అలాగే ఫారెస్ట్ సెటప్ పెట్టి ఏదో చేయాలనుకున్నాడు, ఇంకేదో తీసినట్టు అనిపించింది అనేసి కూడా చాలామంది అయితే చెప్పుకొచ్చారు. అలాగే అజనీఫ్ లోకనాథ్ బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అక్కడక్కడ కొంత తగ్గిందని కూడా చెప్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయని, నితిన్ ఎంతో నమ్మకం పెట్టి చేసినటువంటి సినిమా, నితిన్ ఏమీ చేయలేకపోయాడు, కథ అలాంటిది. తమ్ముడు కూడా నితిన్ను కాపాడుకోలేకపోయారంటూ కూడా కొంతమంది ఓవర్సీస్ స్టాక్లో కొంతమంది చెప్తే, చాలామంది ఆడియన్స్ మాత్రం సినిమా ఆ తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొస్తుంది. కానీ 2025లో నితిన్ అంటే ఇక్కడ నితిన్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఆ సినిమాని ఆ టైటిల్తో ఇక్కడ తమ్ముడుగా నితిన్ చేశాడు. సేమ్ టు సేమ్ కొన్ని సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడం జరిగిందనేసి కూడా చాలా సందడిగా ఉంటుందనేసి కూడా చాలామంది చెప్పుకొచ్చారు. కాకపోతే ఓవరాల్గా ఓవర్సీస్లో కూడా అటు అంటే 50-50 అంటే యావరేజ్ ఒకసారి చూడొచ్చు అనే విధంగా టాక్ వచ్చింది. కానీ ఇండియాలో మాత్రం ఎక్కడైతే తెలుగు ఆడియన్స్ ఉన్నారో ముఖ్యంగా నితిన్ ఫ్యాన్స్కి అయితే ఇది పిచ్చగా నచ్చింది. ఎందుకంటే నితిన్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇది కొంత ఒక రకంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్గా అంటే కొత్త రకంగా ట్రై చేశారు. నితిన్ సక్సెస్ అయ్యాడనేసి కూడా చాలామంది టాక్ అయితే వినిపిస్తుంది. ఇక్కడ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా, అయితే నేను కూడా సినిమా చూసి వచ్చాను, నాకైతే బాగానే నచ్చింది. ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్లో అయితే సినిమాని 100% చూడొచ్చు అనే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని థియేటర్లోనూ చూడండి. మీకు 100% మీరు సినిమా మరీ బోరు కొట్టదు, అలానేసి సూపర్ డూపర్ హిట్ కాదు, కానీ 100% చూడొచ్చు అనేది కూడా మీకు మీ యొక్క అభిప్రాయం కూడా ఎవరైతే సినిమా చూసి వచ్చారో తప్పనిసరిగా మీరు చూసి వచ్చిన తర్వాత మీరేమనుకుంటున్నారు, సినిమా హిట్టా పట్టా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే సినిమా అయితే నచ్చింది. అంటే ఒక ఓవర్ రేంజ్లో కాకుండా సినిమాను 100% చూడొచ్చు అనేది కూడా మీరు కూడా చూసి వచ్చిన తర్వాత మీరు కూడా అంటారు. మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.